నమస్కారం ఏసీటీ న్యూస్కు స్వాగతం నేను సీతారాం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు నోట్ల రద్దును వ్యతిరేకిస్తే అవినీతి నల్లధనాన్ని ప్రోత్సహించినట్టే ప్రధాని మోడీ వ్యాఖ్య వైఎస్ చదువుల విప్లవాన్ని దిగజారుస్తున్న చంద్రబాబు యువ బేరిలో ప్రతిపక్ష నేత జగన్ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం ద్రోణరాజు జయంతి సభలో నేతల పిలుపు ఈఎస్ఐ సేవలను విస్తృతపరుస్తాం ఆ సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు చెరువు రామకోటయ్య పెందుర్తిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన ఘన వ్యర్థ నిర్వహణ కేంద్ర పరిశీలన ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిని అవినీతి నల్లధనం పరిరక్షకులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో నరేంద్ర మోడీ మాట్లాడారు నల్లధనం వెలికితీత అవినీతి అంతమే తమ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు వీటి పరిరక్షణే పార్లమెంటును స్తంభింపజేస్తున్న విపక్షాల ఎజెండా అని ఎద్దేవా చేశారు అర్థం లేని అరుపులు కేకలతో పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు నోట్ల రద్దు కష్టాలు తన ప్రకటన అమల్లోకి వచ్చిన 50 రోజుల పాటు ఉంటాయని పదే పదే చెబుతున్నానని అదే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు వైఎస్ తెచ్చిన చదువుల విప్లవాన్ని చంద్రబాబు నాయుడు దిగజారుస్తున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు ప్రత్యేక హోదా సాధనకై విజయనగరంలో నిర్వహించిన యువ భేరీ సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ విభజన హామీలపై టీడీపీ సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా రాష్ట్రంలో కరువు తాండవించడం పరిపాటిగా మారిందని వ్యాఖ్యానించారు ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ధీమాను వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత నేత ద్రోణరాజు సత్యనారాయణ 84వ జయంతి కార్యక్రమం పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా 3 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సదస్సు నిర్వహించారు పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణరాజు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామచంద్ర కుంతియా పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ కొప్పల రాజు కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం టి సుబ్బిరామిరెడ్డి పనబాక లక్ష్మి కిల్లి కృపారాణి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రులు పసుపులేడి బాలరాజు కోండ్ర మురళి ఒట్టి వసంతకుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ పెద్దలు కేడర్కు పిలుపునిచ్చారు నన్ను ఎంతో ఆత్మీయతతో ఆప్యాయతతో తన స్నేహితులతో దగ్గర తీసి నాకు సలహాలు ఇస్తూ మేమిద్దరం కూడా వయసులో తేడా ఉన్నా కూడా ఎంతో సన్నిహితంగా ప్రాణ స్నేహితులుగా మెలిగేవాళ్ళమే మరి ఆయన లేకపోతే నిజంగా కూడా ఎప్పుడు తలుచుకున్నప్పుడు కూడా బాధ వేస్తుంది ఏదేమైనా మనందరం కూడా దోండ శ్రీనివాసులోని దోండ సత్యనారాయణ గారిని చూసి దోండ సత్యనారాయణ గారు చేసిన సేవని ఆయన చూపించిన ప్రేమని దోండ శ్రీనివాసుకి చూపించి మళ్ళీ కాంగ్రెస్ శక్తిని మీరు తీసుకుని రావాలని మీకు సభాముఖంగా పిలుపునిస్తున్నాను అదే రకంగా విశాఖ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బేలా భాస్కర్ రావు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నారు ఆఖరిగా చెప్తున్నాను ఏది ఏమైనా కాంగ్రెస్కి తిరుగులేదు కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు 2 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేస్తాము మరి అఖండంగా మళ్ళీ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కార్మిక రాజ్య బీమా లబ్ధిదారులకు 6 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఈఎస్ఐ కేంద్ర బోర్డు సభ్యుడు చెరువు రామకోటయ్య వెల్లడించారు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకోటయ్య మాట్లాడారు కార్మికులకు ఖరీదైన వైద్యం అందించడానికి ఈఎస్ఐ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు అలాగే 500 కోట్ల రూపాయల వ్యయంతో శీలానగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి విజయనగరం శ్రీకాకుళాల్లో 100 పడకల ఆసుపత్రులను నిర్మించనున్నట్లు వెల్లడించారు ఈఎస్ఐకు దేశంలో 151 ఆసుపత్రులు 1000 రిఫరల్ ఆసుపత్రులు ఉన్నాయని వీటిలో 22,000 మంది ఉద్యోగులుండగా మరో 9,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈఎస్ఐ వర్తింపచేసేలా
చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ గణపతిరావులు పాల్గొన్నారు. కార్మికుల కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 22,000 మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో 9,000 మంది ఉద్యోగులను తీసుకోవడానికి మొన్నే బోర్డు మీటింగ్లో డెసిషన్ తీసుకున్నాం. 2 నుంచి 3 నెలల్లో ఇంకో 9,000 మందిని ఉద్యోగాల్లో తీసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు బీమా చేసుకుంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళకి ఈ మధ్యకాలంలో మోడీ గారు 12 రూపాయలు కడితే బీమా వస్తుందనే కార్యక్రమం చెప్పారు. అదేంటంటే ఒక వ్యక్తి కనుక రోడ్డు మీద వెళ్తూ ఏదైనా యాక్సిడెంట్ జరిగి కనుక ఆ వ్యక్తి కనుక మరణిస్తే వాడికి 2 లక్షల రూపాయలు వస్తుంది. రోజుకి నెలకి ₹1 చొప్పున కట్టండి అని చెప్పి ఒక బీమా కార్యక్రమాన్ని పెట్టారు. పెందుర్తి మండలం గుర్రంపాలెంలో నెలకొల్పిన ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సందర్శించింది. కమిటీ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన బృందం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ నిర్వహణ తీరును అధికారుల నుండి అడిగి తెలుసుకుంది. తడి పొడి చెత్తను సేకరించి వర్మీ కంపోస్టును ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి అర్జునమ్మ, కమిటీ చైర్మన్ వేణుగోపాలాచారితో పాటు సభ్యులు గోకరాజు గంగరాజు, సుమంతులు పాల్గొన్నారు. కమిటీ ప్రతినిధులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సత్కరించారు. ఇప్పుడొక వాణిజ్య విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891428400 కు కాల్ చేయండి. తిరిగి వార్తల్లోకి. ప్రత్యేక హోదా సాధన కోసం విజయనగరంలో నిర్వహించిన యువభేరీ సభలో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఉత్తర నియోజకవర్గం నాయకులు సత్య రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు పార్టీ నాయకులు జగన్కు సాదర స్వాగతం పలికారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. దివంగత నేత ద్రోణరాజు సత్యనారాయణ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంటామని ఏపీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత నేత ద్రోణరాజు సత్యనారాయణ 84వ జయంతి సందర్భంగా సిరిపురం కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, టి సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, రాష్ట్ర మాజీ మంత్రులు పసుపులెడ్డి బాలరాజు, వట్టి వసంతకుమార్, కోండ్ర మురళి, మాజీ ప్రభుత్వ విప్ ద్రోణరాజు శ్రీనివాసులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకు పెద్ద దిక్కు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి అటు రెవెన్యూ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ వ్యవస్థను కాపాడడానికి ద్రోణంరాజు సత్యనారాయణ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. వారి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, హుడా చైర్మన్గా ఈ ప్రాంతాలకు చేసినటువంటి సేవను మర్చిపోలేము. ఇవాళ వాళ్ళ పేరుతోని, వారి పేరుతోని, వారి జన్మదినాన ఈ 3 జిల్లాల ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ సదస్సును కూడా ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద, ఈ ప్రాంత సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా చర్చించబోతోంది. వారికి నా ఘనమైనటువంటి నివాళిని తెలియజేస్తాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ మహాసభలు ఈ నెల 24వ తేదీ నుండి 27 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్లో జరుగుతాయని అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా శాఖ కన్వీనర్ ఎం గణేష్ తెలిపారు. ఈ మేరకు మహాసభల గోడ పత్రికను శంకరమఠం రోడ్లోని సంస్థ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ దేశంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ మహాసభల్లో చర్చించిన అంశాలు, సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఈరోజు జరుగుతున్న దేశ వ్యతిరేక నినాదాలు ఏవైతే ఉన్నాయో, దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించి వాటిపైన తీర్మానాలు చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు యువత ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలపైన కూడా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల నుండి విద్యార్థులు అలానే అనేక స్థలాల నుండి విద్యార్థులు పాల్గొని ఈ యొక్క యువత ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించడం జరుగుతుంది. వీటి యొక్క రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు జరిగేటటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ జవదేకర్ గారు రావడం జరుగుతుంది. అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి ఎస్వి స్వామి మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధికి పాటుపడిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం విస్మరిస్తుండడం శోచనీయమన్నారు. గత ఏడాది జూలై నెలాఖరు నాటికి రిటైర్ అయిన ఉద్యోగులకు పెరిగిన వేతన బకాయిలను ఎరియర్స్ను ఇంతవరకు చెల్లించకపోవడం అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీలోపు తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే 23న చెలో విజయవాడ పిలుపుతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏవి రావు, బి జగత్రావు, వివికే రాయ్, సిహెచ్ విష్ణు, వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల యొక్క రావాల్సినటువంటి వేతన సవరణ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అనేక దఫాలుగా నిరసనలు తెలియజేసి రాష్ట్ర కమిటీ కూడా కోరుకున్నప్పటికీ కూడా నేటి వరకు ఏ విధమైనటువంటి కార్యరూపం దాల్చకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లోనూ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. దీనికి తక్షణమే పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఆర్టీసీ మేనేజ్మెంట్ కానీ చేయకపోతే 29ని చలో ఎండి ఆఫీస్ అనేటువంటి కార్యక్రమం ఇప్పటికే నిర్ణయించడం అయింది. ఈ కార్యక్రమం జరిగే లోపుని ఈ కార్యక్రమం జరగకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆర్టీసీ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే శాసనసభ్యులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ నగర ప్రజలు కానివ్వండి సహకరించి దాన్ని నివారింపజేసి ఆర్టీసీ ఉద్యోగుల తాలూకు ఆకలి కేకలకు ఆకలి మంటలకు సరైనటువంటి పరిష్కారం చేస్తారని సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా విశాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కనీస వేతనం 5,000 రూపాయలుగా నిర్ణయించాలని, బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యవతి మాట్లాడుతూ 11 ఏళ్లుగా ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించకుండా పారితోషికాలతో పని చేయించడం బాధాకరమన్నారు. 4 ఏళ్లుగా బకాయి పడ్డ యూనిఫామ్ అలవెన్సులు, టీబీ, లెప్రసీ కేసుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనిఫామ్ అలవెన్స్ 4 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. యూనిఫామ్ వేసుకొని పిఎస్సీకి వెళ్ళకపోతే అక్కడ ఏఎన్ఎం కానీ, హెచ్ఎస్ కానీ, పిహెచ్ డాక్టర్ కానీ స్టాఫ్ అందరూ కూడా ఆశాని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ యూనిఫామ్ అలవెన్స్ కూడా 4 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. 104 డబ్బులు 18 నెలలు అయింది. కనీసం ఒక్క ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళల చేతి వెట్టి చేతులు చేయించుకుంటూ కూడా ఇప్పుడు వచ్చి బకాయిలు పారితోషాలు ఇవ్వలేదు. టీబీ కేసులు 2 సంవత్సరాల నుంచి ఇవ్వాలి, లెప్రసీ కేసు 5 సంవత్సరాల నుంచి ఇవ్వాలి. ఈ పారితోషాలు ఉండగా కూడా ఇప్పటికీ కూడా పనికి తగ్గ పారితోషాలు పేరు పెడుతూ మమ్మల్ని వెట్టి చేతులు చేయించుకుంటుంది. ఈ పారితోషంతో మేము పని చేయలేము. మా కనీస వేతనం 5,000 నిర్ణయించి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ సృజన, ట్రైనీ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ వర్మ, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న వీరు అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో గాజువాకకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వాయిస్ ఆఫ్ గాజువాక ఆ ప్రాంత సంక్షేమ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు టీవీ నాగేశ్వరరావు, సత్యనారాయణ, గుడివాడ శ్రీనివాస్, సత్యం బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావలసిన వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని, అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. సంక్షేమ సంఘాల సమాఖ్యగా వాయిస్ ఆఫ్ గాజువాక ఆవిర్భవించింది. దీంట్లో ఈ గాజువాకలో ప్రతిపాటులో ఉన్నటువంటి ఎన్ని సంక్షేమ సంఘాలు కూడా దీంట్లో పాల్పంచుకుని ఈ గాజువాక ప్రాంత అభివృద్ధికి పాల్పడాలని మా ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 6 నెలలుగా ఎన్నో సమావేశాలు నిర్వహించాం. దానికి మన గాజువాక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ బివి రమణ గారు, అలాగే స్పెషల్ ఇన్ఛార్జ్ శ్రీ బాబిరాజు గారు, ఏసీపీ రామ్మోహన్ రావు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ
ప్రణాళికని ఈ వాయిస్ ఆఫ్ గాజువాక కాన్సెప్ట్ని వాళ్ళు చాలా అభినందించారు. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ పరిధి గోవిందపురం, బొడ్డునాయుడుపాలెం రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. భూదళారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బొడ్డునాయుడుపాలెం, ముదపాక, గోవిందపురం గ్రామాలకు చెందినటువంటి సుమారు 350 ఎకరాల భూమి ఓడావాళ్ళ అభివృద్ధికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఓజోన్ వ్యాలీ, మధురవాడ దగ్గర ఓజోన్ వ్యాలీ కానివ్వండి, లేకపోతే సర్వే నెంబర్ 30కి సంబంధించినటువంటి చోట్ల భూమి తీసుకున్నప్పుడు పెద్ద స్కాములు జరిగాయని చెప్పని అప్పుడే వివాదాలు నడిచాయి. రాష్ట్ర స్థాయిలోని అఖిలపక్ష పార్టీల నాయకత్వంలోని అక్కడ పర్యటన చేసి అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం. జీవీఎంసీ 66వ వార్డు పరిధిలో రెవెన్యూ భూముల ఆక్రమణలకు చినగదిలి విఆర్ఓ సత్యం ద్వారా చెక్ పెట్టారు. స్థానిక సర్వే నెంబర్ 114లో 2 ఎకరాల 7 సెంట్ల భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సత్యం ద్వారా మీడియాతో మాట్లాడారు. ఈ భూమి విలువ 15 కోట్ల రూపాయలు ఉంటుందని స్పష్టం చేశారు. దీనిని కబ్జా చేసేందుకు అనేక మంది ప్రయత్నించారని గుర్తు చేశారు. అయితే విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను పరిరక్షించే చర్యలు చేపట్టామన్నారు. 4లో 2 ఎకరాల 7 సెంట్లు భూమి ఉందండి. 2 ఎకరాల 7 సెంట్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఒక 7 కేసులు ఉన్నాయండి సార్. 7 ఇళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే కట్టేసుకున్నాం. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాము సార్. ఇప్పుడు ఈ 2 ఎకరాల 7 సెంట్లు కూడా విలువ పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఎదురవడం వల్ల మేము గొడవలకి కలెక్టర్ గారు, జేసీ గారు కలిపి గొడవలకి కాంట్రాక్ట్గా ఇచ్చేసి గొడవల ద్వారా ఈ గోడ నిర్మాణం జరుగుతుంది సార్. ఈ 2 నెలల నుంచి కలిసి కూడా ఈ గోడ నిర్మాణం చేపడదాం ఉద్దేశంతో ఉంటే ఈ పల్స్ సర్వే 296 జీవో వలన లేట్ అయిపోయిందండి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి గత ఏడాది నుంచి వైజాగ్ సైన్స్ అండ్ టెక్ ఫెస్ట్ 2016 పేరిట నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నగరశాఖ ప్రధాన కార్యదర్శి కె శేషగిరిరావు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్ట్ వివరాలను ఆయన ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను తెలిపే ఈ ప్రదర్శనలో 80కి పైగా ఎగ్జిబిట్స్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. జన విజ్ఞాన వేదిక అనేది ఒక సైన్స్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్. పిల్లల్లోని పెద్దల్లోని అందరిలో కూడా సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ ఆలోచన, సైన్స్ మీద అవగాహన పెరగాలనేది మా కోరిక. దానికి అనుగుణంగా మేము అనేక కార్యక్రమం చేస్తుంటాం. మ్యూజిషియన్స్ రప్పించి అందరూ ఆ మ్యాజిక్లో ఉన్న సూత్రాన్ని తెలియజేస్తుంటాం. అలానే స్కూల్స్లోని పిల్లలకి ప్రాజెక్టుల ద్వారా సైన్స్ మీద అవగాహన కలగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలానే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని మనం ఖండిస్తూ వాటిని అది ఎందుకు మూఢనమ్మకం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. నిప్పుల మీద నడిచేయడం కానీ, లేదనుకుంటే మెరుగుతున్న నూనెలోంచి మన బజ్జీలు తీయడం కానీ, ఇలాంటివన్నీ కూడా అందులో సైన్స్ని ఇన్వాల్వ్ చేయడానికి, సైన్స్ ప్రతిదీ సైన్స్ మాగే జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మా ఉద్దేశం. పెదగంట్యాడ ఉక్కు నిర్వాసిత భవనంలో స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు మార్టిపూడి పరదేశి, వైఎస్ఆర్టీయూసీ నాయకుడు కలిదిండి బద్రీనాథ్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్రోణరాజు స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మరి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకి మొత్తం లేని మహారాజే. ఆయన పేదల మనిషి, పేదలు బడుగు బలహీన వర్గాలని ఎక్కువగా ఆయన దగ్గరికి తీసుకునేవారు. నిష్కామోషంగానే రాజకీయాలు చేశారు. ఆయన ఎంతోమందిని ఎంతో కింద స్థాయి నుంచి వాళ్ళు పెద్ద స్థాయిలో ఇవాళ రాజకీయాలు చాలా మంది చేయగలుగుతున్నామంటే ఆయన చలవ అంతా కూడా. గాజువాక భవనజీ తోటలో ఇటీవల రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకస్మికంగా ఇళ్లను తొలగించడంతో నిరుపేదలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేకూరే వరకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. కొన్ని వందల ఎకరాలు ఈరోజు వాళ్ళ ఆక్రమణలో తీసుకొని అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఓ పేదవాడు 30 గజాల్లో 40 గజాల్లోనే దాదాపు 10-15 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకొని నివసిస్తూ వారికి సంబంధించినటువంటి అన్ని హక్కులు, అటు కరెంటు బిల్ కానీ లేకపోతే హౌస్ ట్యాక్స్ కానీ ప్రభుత్వం ధృవీకరించి వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్టుగా ధృవీకరించిన తర్వాత కూడా నిర్దాక్షిణ్యంగా ఒక మాట కూడా చెప్పకుండా, పిల్ల పాపాన్ని కూడా చూడకుండా
పోలీసులు పెట్టి మొత్తం దాదాపు 42 కుటుంబాలను కూడా రోడ్డును పాలు చేసినటువంటి తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. నానాటికి నిరాదరణకు గురవుతున్న తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరవస్తు పద్యపీఠం విశేషంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో 3 రోజుల పాటు తెలుగు తిరునాళ్లు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భాషాభివృద్ధి కార్యక్రమాల వివరాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిసైన సూరి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. చిన్నయ్య సూరి జయంతి డిసెంబర్ 20. ఆ తేదీని నెపంగా పెట్టుకుని మనం 3 రోజుల పాటు ఈ తెలుగు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి భాషా చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాలతో మహామహులైనటువంటి పెద్దలను, సాహితీవేత్తలను, రచయితలను, కవులను అందరినీ ఆహ్వానించుకుని మన తెలుగు భాషా వైభవాన్ని చాటే విధంగా ఈ 3 రోజుల పండుగను మనం చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా చక్కగా విద్యార్థులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు, వస్తున్నారు, చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. కాబట్టి రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం పూట సాహిత్య కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం వచ్చేసి యువకులకు కొన్ని అంశాలలో మనం పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం. గాజువాక బీసీ రోడ్లోని ది ఆదిలక్ష్మి మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యాన స్వర్గీయ ద్రోణరావు సత్యనారాయణ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గాజువాక వర్తక సంఘం అధ్యక్షులు తెప్పుల చెన అప్పారావు పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దిన ఘనత ద్రోణరాజుకే దక్కుతుందన్నారు. గాజువాక మార్కెట్ స్థాపనకు ఆయన విశేష కృషి చేశారని గుర్తు చేశారు. అంతకుముందు ద్రోణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సేవే ధ్యేయంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. పాత గాజువాకలో మాటూరి చారిటబుల్ ట్రస్ట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిస్వార్థంగా సేవలందించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించి అభినందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మాటూరి శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ నాయకులు మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుటి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజు కొనసాగాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన తీర్పును గౌరవించాలని, 10వ పీఆర్సీ సూచనలను అమల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ నాయకురాలు బి లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమను బేషరతుగా క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చైతన్య నారాయణ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి పని జరిగిపోతోంది. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎటు నుంచి ఏ గవర్నమెంట్ చూసినా సరే పేద ప్రజల నెత్తి మీద బాధేలానే చూస్తున్నారు తప్ప ఎటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలను చేయటం లేదు. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలు మేము ఈ విధంగా బయటకు వచ్చేయడం వల్ల, ఇన్ని రోజుల నుంచి కూడా బయట ఉండడం వల్ల పిల్లలు చాలా నష్టపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా 16 సంవత్సరాల మా సుదీర్ఘమైనటువంటి డిమాండ్ ఒకటే, మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయాలి. నిర్ద్వందంగా ఇంకొక రెండవ ఆలోచన ఏది కూడా లేకుండా మా అందరినీ కూడా రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలి ఖచ్చితంగా. ఎన్టీఆర్ వైద్య సేవ, జర్నలిస్ట్, ఎంప్లాయీస్ ఆరోగ్య పథకాలు హైవే, ఊర్వశి జంక్షన్, దుర్గా హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వై శివనాగేందర్ రెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన వివిధ హెల్త్ స్కీమ్ గురించి వివరించారు. ఇటీవల కడపలో ప్రముఖులు సమక్షంలో 17 గంటల్లో 32 గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలను విజయవంతంగా వైద్యుల ఆధ్వర్యాన నిర్వహించానని, అందుకుగాను తనకు ప్రపంచ రికార్డులు అలాగే ప్రముఖుల చేతి మీదుగా ఈ నెల 23వ తేదీన అందుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎంవి రెడ్డి, సిఇఓ రవికుమార్లు పాల్గొన్నారు. భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ మూడిట్లో కూడా యాక్సెప్ట్ అయిపోయింది. అవి రిసీవ్ చేసుకోవడం 23వ తారీఖున రిసీవ్ చేసుకున్నాం. మార్చ్ రిమ్స్ కడపలో చేసామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఎండ్హెచ్ఓ గారు ఉండగానే చేశాం.
అంటే మనకి ఏ కాంప్లికేషన్స్ వచ్చినా ఒక పెద్ద టీమ్ లాగా ఏర్పడి నియర్లీ 50 డాక్టర్స్ వర్ ఇన్వాల్వ్డ్ అండి. ఐ వాజ్ ఓన్లీ ఆపరేటింగ్, బట్ ఏ కాంప్లికేషన్ లేకుండా ప్రతి పేషెంట్ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారండి. లేటెస్ట్గా మాకు ఈ మధ్య ఎన్టీఆర్ వైద్య సేవ, దానితో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ మీ యూనియన్ దీనికి రికగ్నిషను, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా వచ్చిందండి. ఇవి తెలియచెప్పడానికి ఇది ప్రజల్లోకి మీరైతే తొందరగా తీసుకెళ్లగలరనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ఓ ధర్నా నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఏకీకృత సర్వీసు పరిధిలోనికి గిరిజన సంక్షేమ మున్సిపల్ కార్పొరేషన్ టీచర్లను తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ధర్మేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విధానాన్ని కొనసాగించాలని, కొత్త పెన్షన్ విధానము రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ పెట్టినాం. ఈ సిపిఎస్లో ఉండే డబ్బులన్నీ తీసుకెళ్లి మల్టీనేషనల్ కంపెనీలో ఉండే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉన్నది. స్టాక్ మార్కెట్లో ఉన్న ఈ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు వాటి చరిత్ర చూస్తే దాదాపు లక్షల కోట్ల రూపాయలు పన్నులు ఎగవేసిన పరిస్థితి ఉన్నది. జాతీయ బ్యాంకులకు కూడా అవి మొండి బకాయిలు అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తుల డబ్బులు తీసుకెళ్లి, సిపిఎస్ వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టినట్లయితే సురక్షా కప్ 2017 పేరిట 15వ జాతీయ స్థాయి బుడోకాన్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు వచ్చే నెల నగరంలో జరగనున్నాయి. పోటీల బ్రోచర్ను విశాఖ బుడోకాన్ కరాటే అసోసియేషన్ నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించింది. ఛాంపియన్షిప్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మళ్ల విజయప్రసాద్, వైస్ చైర్మన్ బొడ్డేపల్లి రఘులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జనవరి 10 నుండి 3 రోజుల పాటు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈ 15వ జాతీయ స్థాయి కరాటే పోటీలు జరగనున్నాయి. దేశం నలుమూలల నుండి సుమారు 1500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ ఎంపీడీసీ నాయుడు, కరాటే కోచ్లు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్ బుడోకాన్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ అయితే ఇందులో ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే త్యాగరాజన్ అంటే ఏదైతే కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో అంటే ఒలింపిక్ లో ఈ గేమ్ని తీసుకెళ్ళాలి, ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మరి సుమన్ గారు ప్రధాన వ్యక్తి అయితే మరి త్యాగరాజన్ గారు కూడా మరి ఒక వ్యక్తి. వేరు కాపురాలతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మంగళం పలుకుతున్న నేటి తరంలో 5 తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా కలిసి కార్తీక వన మహోత్సవాన్ని జరుపుకున్నారు. అరుదైన ఈ ఆత్మీయ కలయికకు శివాజీ పార్కు వేదికగా నిలిచింది. అల్లిపురం ప్రాంతానికి చెందిన మార్గాన విఎన్ఎన్ రామంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని ఆద్యంతం ఉల్లాసవంతంగా ఉత్సాహవంతంగా గడిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్న ఆనందం వేరు కాపురాల్లో ఉండదని ఈ సందర్భంగా ఆ కుటుంబీకులు మరోమారు రుజువు చేశారు. మార్గాన చెన్నయ్య, స్వర్గీయ మార్గాన నరసయ్యమ్మ కొడుకులమి కూతుర్లమి మేము దరిదాపు 200 మంది పైన ఉన్నాము. 3 తరాలు 4 తరాలు జనరేషన్స్ కలిసి మేము సంతోషంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇతరులకి సహాయం చేస్తూ జీవితాన్ని సక్రమంగా గడుపుకుంటున్నాం. ఈ రోజుల్లో పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఎవరి మట్టుకు అల్లులు సపరేట్ అయిపోతున్నారు. అలాంటిది మేము ఇప్పటి వరకు కూడా ఇన్ని జనరేషన్స్ కూడా కలిసే ఉన్నాం, ఒకటే మాట, ఒక మాట మీదే ఉన్నాం. ఈ పాండవుల్ని కృష్ణ పరమాత్మ ఎలాగ నడిపించాడో. రైల్వే న్యూ కాలనీ మజీద్ అక్సాలో మిలాద్ ఉన్నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. నగర నలుమూల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అల్లాహో అంటూ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంజుమాన్ భవిష్య యూత్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు అజీనూర్ అహ్మద్, ఎంఏ గఫార్, ఇమాం ఆదిల్ షమీం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యను విద్యార్థులు ఇట్టే ఔపోషణ పట్టే సరికొత్త యాప్ను ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ రూపొందించింది. గత నెల 14వ తేదీన హైదరాబాదులో సంస్థ యాజమాన్యం దీనిని ఆవిష్కరించింది. తాజాగా విశాఖలోనూ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంస్థ యజమాని శివాజీ మాట్లాడుతూ 3D డిజిటలైజేషన్ పద్ధతిలో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు చెప్పారు. సో
సో ఇట్ కంటైన్స్ 32 కార్డ్స్. సో ఈ 32 కార్డ్స్ ఏంటంటే ఇట్ విల్ గివ్ ద 3D విజువలైజేషన్ అవుట్ ఆఫ్ దిస్ కార్డ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బుక్స్లో ఏమైనా ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అది మా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని చూసారంటే లైక్ అవి 3Dలో అనేది విజువల్గా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే దే కెన్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ అవర్ అప్లికేషన్, లైక్ అవర్ ఐడియా. సో దట్ ఈస్ ద రీజన్ వీ డెవలప్డ్ అవర్ అప్లికేషన్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోట్ల రద్దును వ్యతిరేకిస్తే అవినీతి నల్లధనాన్ని ప్రోత్సహించినట్టే ప్రధాని మోడీ వ్యాఖ్య. వైఎస్ చదువుల విప్లవాన్ని దిగజారుస్తున్న చంద్రబాబు, యువ బేరిలో ప్రతిపక్ష నేత జగన్. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, ద్రోణరాజు జయంతి సభలో నేతల పిలుపు. ఈఎస్ఐ సేవలను విస్తృతపరుస్తాం, ఆ సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు చెరువు రామకోటయ్య. పెందుర్తిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన, ఘన వ్యర్థ నిర్వహణ కేంద్ర పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.